ఎప్స్టైన్ ఫైల్స్ లో మన మోదీ గారి పేరు కూడా బయటికి వచ్చిందట. అసలు ఈ ఎప్స్టైన్ ఫైల్స్ అంటే ఏమిటంటే, జెఫ్రీ ఎప్స్టైన్ అనే ఒక మల్టీ మిలియనీర్ ఓన్ గా ఒక ఐలాండ్ కొని ఆ ఐలాండ్ లో ప్రపంచంలోని ఫేమస్ మల్టీ మిలియనీర్స్ ని పిలిచి పార్టీ ఇచ్చేవాడట. ఈ పార్టీలో ఫుడ్ డ్రింక్స్ అన్ని ఉండేవట. ఇందులో తప్పేముంది అనుకుంటున్నారా? ఈ పార్టీలో పార్టిసిపేట్ చేసిన వారికి చిన్న చిన్న పిల్లల్ని సప్లై చేసేవారట. ఈ పార్టీలో పార్టిసిపేట్ చేసిన ఈ ఫేమస్ మిలియనీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ చిన్న పిల్లల్ని రేప్ చేసి చివరికి వాళ్ళని చంపి వాళ్ళనే వండుకొని తినేసేవారట. పార్టీలో పార్టిసిపేట్ చేసిన మహానుభావుల్లో డొనాల్డ్ ట్రంప్, బిల్ గేట్స్, ఎలాన్ మస్క్, స్టీఫెన్ హాకింగ్ వంటి పాపులర్ మిలియనీర్స్ పేర్లు బయటకు వచ్చాయి. ఇదంతా డైరెక్ట్ గా చూసిన ఒక అమ్మాయి వాళ్ళ నుండి తప్పించుకొని వచ్చి ఇలా చెప్పింది. అయితే ఇప్పుడు ఎప్స్టైన్ చేసిన మెయిల్స్ లో మన ప్రధాని మంత్రి మోదీ గారి పేరు కూడా బయటకు వచ్చింది. అయితే ఇలా మన మోదీ గారి నేమ్ రావడంతో మనం తప్పుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. దాని వెనుక ఏదో ఒక పాజిటివ్ రీజన్ కూడా ఉండి ఉండవచ్చు. ఇప్పటి వరకు ఆ మెయిల్ తప్ప అందులో మన మోదీ గారు పార్టిసిపేట్ చేసినట్టుగా ఎటువంటి ఆధారాలు లేవు. సో మనం తొందరపడి మన మోదీ గారిని తప్పు పట్టకూడదని కోరుచున్నాను.